సార్వత్రిక సమరంలో ఈసారి రికార్డుల మోత మోగింది. మొట్టమొదటిగా ఈసారి ఎన్నికల్లో ఓట్ల నమోదు కూడా అంతే రికార్డును నెలకొల్పింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. దాదాపు 64,02,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది G7 దేశాల్లోని మొత్తం ఓటర్ల సంఖ్య కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ. ఐరోపా సమైక్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 ఎక్కువ కావటం విశేషం. అంతేకాదు ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు కూడా పోటెత్తారు. 31,02,00,000 మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ కూడా ఇదే. 1,500,000 మంది పోలింగ్ సెక్యూరిటీ విధులు నిర్వర్తించారు. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన నేతలు పలువురు భారీ మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. ఇందౌర్ లోక్సభ స్థానం సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీ తన సమీప ప్రత్యర్థిపై ఏకంగా 11.72 లక్షల ఓట్ల మెజార్టీ సాధించి చరిత్ర తిరగరాశారు. మొత్తంగా ఆయనకు 12,26,751 ఓట్లు పోలవగా రెండో స్థానంలో నోటాకు 2,18,674 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థికి కేవలం 51,000 ఓట్లు మాత్రం రావటం విశేషం. సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ సాధించిన వ్యక్తిగా బీజేపీ నేత ప్రీతం ముండే పేరిట రికార్డు ఉండగా తాజాగా ఆ రికార్డును లాల్వానీ అధిగమించారు. భీడ్ లోక్సభ స్థానానికి 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో 6.96 లక్షల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, గుజరాత్ భారతీయ జనతా పార్టీ నేత సిఆర్ పాటిలు 7 లక్షలకు పైగా మెజార్టీ సాధించిన వారి జాబితాలో ఉన్నారు. అస్సాంలోని ధూబ్రీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రకీబుల్ హుస్సేన్ 10.12 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. ఆయనకు 14,71,885 ఓట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా నుంచి పోటీ చేసి 8.21 లక్షల మెజార్టీతో గెలుపొందారు. మొత్తంగా ఆయనకు 16.11 లక్షల ఓట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో గుజరాత్లోని నవసరిలో బీజేపీ నేత సిఆర్ పాటిల్ 6.89 లక్షల మెజార్టీ సాధించగా తాజా ఎన్నికల్లో 7.73 లక్షలకు పైగా మెజార్టీతో సొంత రికార్డును తిరగరాసుకున్నారు. అమిత్ షాకు మొత్తం 10.10 లక్షల ఓట్లు రాగా ప్రత్యర్థిపై 7.44 లక్షల మెజార్టీ సాధించారు. బెంగాల్లోని డైమండ్ హార్బర్ లోక్సభ స్థానం సిట్టింగ్ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ 7.10 లక్షల మార్జిన్తో విజయం సాధించారు. ఆయనకు 10.48 లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇక మధ్యప్రదేశ్లోని గునా లోక్సభ స్థానం నుంచి బరిలో దిగిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 5.4 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఇక వడోదరా నుంచి బీజేపీ అభ్యర్థి హేమంత్ జోషి 5.82 లక్షల మెజార్టీతో విజయం సాధించారు. తెలంగాణలోని నల్గొండ లోక్సభ నుంచి బరిలో ఉన్న కుందూరు రఘువీర్ 5.59 లక్షల మెజార్టీతో గెలుపొందారు. ఆయనకు మొత్తంగా 7.8 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇక ఖమ్మం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి రామసాహెం రఘురామరెడ్డి 4.67 లక్షల మెజార్టీతో ముందున్నారు. ఇక మొత్తం ఆయనకు 7.66 లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. మల్కజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కు 3.91 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రాయ్ బరేలీ నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 3.90 లక్షల ఓట్ల తేడాతో విజయాన్ని సాధించారు. వాయనాడ్ నుంచి కూడా 3.64 లక్షల మార్జిన్తో గెలుపొందారు. వారణాసి నుంచి పోటీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 1.52 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
విజయంతో మూడోసారి ప్రధాని బాధ్యతలు చేపట్టేందుకు నరేంద్ర మోదీ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అత్యధిక కాలం సేవలందించిన ప్రధానుల వివరాలను చూద్దాం. 1947, 1964 మధ్య కాలంలో జవహర్లాల్ నెహ్రూ 16 సంవత్సరాల 286 రోజులు దేశాన్ని పాలించారు. స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం 1947లో జవహర్లాల్ నెహ్రూ భారత తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి మరణించేంత వరకు అంటే 1964 వరకు నెహ్రూ ఆ పదవిలో కొనసాగారు. మొత్తం 16 సంవత్సరాల 286 రోజులు దేశ ప్రధానిగా సేవలందించిన నెహ్రూ ఆ పదవిలో అత్యధిక కాలం పనిచేసిన నేతగా గుర్తింపు కూడా పొందారు. ప్రధానిగా నెహ్రూ మొత్తం 4 సార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇందిరాగాంధీ 1966 నుంచి 1977, ఆ తర్వాత 1980, 1984 మధ్య కాలంలో అంటే 15 సంవత్సరాల 350 రోజులు అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసి రికార్డును సృష్టించారు. ఇప్పుడు నరేంద్ర మోదీ 10 సంవత్సరాల 9 రోజులు ఆయన దేశాన్ని పాలించారు. 2014 నుంచి ప్రధానిగా సేవలందించిన నేతగా మోదీ నిలిచారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి కాంగ్రెస్ నాయకుడిగాను మోదీ రికార్డు సృష్టించారు. అదేవిధంగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న రెండో కాంగ్రెసేతర నేత కూడా మోదీనే. అంతకుముందు మన్మోహన్ సింగ్ కూడా అంతే. 2004, 2014 వరకు అంటే 10 సంవత్సరాల 4 రోజులు ప్రధాని పదవిలో ఉన్నారు. మొత్తం 2 సార్లు ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అటల్ బిహార్ వాజ్పేయి కూడా అంతే. 1996 నుంచి 1998 దాకా, ఆపై 2004 వరకు అంటే 6 సంవత్సరాల 80 రోజులు అత్యధిక కాలం పనిచేసిన 5వ ప్రధానిగా, కాంగ్రెసేతర నేతల్లో 2వ ప్రధానిగా వాజ్పేయి నిలిచారు. మొత్తం 6 సంవత్సరాల 80 రోజులు ప్రధానిగా పనిచేసిన వాజ్పేయి, నెహ్రూ, ఇందిరాల తర్వాత 3 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నేతగాను గుర్తింపు పొందారు.